నమస్తే. పిచ్చోడు తిక్కలోడు గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని బాధపడుతున్నాడు. ప్రజాధనం దోచుకెళ్ళి విదేశాల్లో దాచిపెట్టిండు. కేటీఆర్ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇటీవల విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, కేటీఆర్ అనే వ్యక్తి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్, అంటే గుర్తింపు పొందాలి, ప్రతి దాంట్లో గుర్తింపు పొందాలి అనే రోగంతో బాధపడుతున్నాడు. అతను మేము దావోస్ నుండి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తద్వారా ఆదాయం పెంచి ప్రజలను మంచి చేద్దాము అనే ఉద్దేశంతో మేము తోడ్పడుతుంటే, మా మీద ప్రజలలో దుష్ప్రచారం చేస్తూ అది ఆ ఒప్పందాలని బోగస్, అవి ఏ ఒప్పందాలు జరగలేదు, అంతా వాళ్ళ బడాయి అంటూ ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నాడు. అతను ఒక రోగి, అంటే గుర్తింపు పొందాలి అనే ఒక రోగం అతని దగ్గర ఉంది ప్రతి విషయంలో. కాబట్టి అతన్ని హాస్పిటల్కు చూపించండి, సీఎం రిలీఫ్ ఫండ్ నేనే ఇస్తా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ కేటీఆర్పై విరుచుకుపడడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దావోస్ పర్యటనలో గత సంవత్సరం మేము చేసుకున్న 18 ఒప్పందాల్లో 17 అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు కూడా 1,78,000 కోట్ల రూపాయల ఒప్పందాలు మేము చేసుకొని రాష్ట్రానికి రావడం జరిగింది. ఆయా కంపెనీల పేర్లు కూడా మేము మొత్తం లిస్టు మీ ద్వారా, అంటే విలేకరుల ద్వారా తెలుపుతున్నాం. ఒకవేళ కేటీఆర్కు ఏమన్నా అనుమానాలు ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సమక్షంలో ఆయా కంపెనీల్లో ఒప్పందాలు జరగడం వాస్తవమా కాదా తెలుసుకోవాలి. ఇలా ప్రజల్లో ఏది పడితే అది మాట్లాడి మాపై దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కేటీఆర్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. మీలా ఇక్కడ ప్రజల సొమ్మును దోచుకు వెళ్ళి విదేశాల్లో దాచిపెట్టుకోవడం రావడానికి మేము వెళ్ళలేదు. తెలంగాణ అభివృద్ధి కోసం ఈ ఒప్పందాలను మేము చేసుకొని వచ్చాం, నిజ నిర్ధారణ చేసుకున్నట్టు తీవ్ర పదజాలంతో విరుచుకుపడడం జరిగింది. ఇదే సందర్భంగా గత వారంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల అలాట్మెంట్కు సంబంధించి ఇసుకను ఏ విధంగా తరలించాలి, అంటే ఆయా గ్రామాలకు ఇందిరమ్మ ఇల్లు అలాట్మెంట్ అయింది కదా, అలాంటి ఇండ్లకు ఇసుకను ఏ విధంగా తరలించాలనే దాన్ని విధి విధానాలను రూపొందించండి అంటూ అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం 60 కోట్ల రూపాయలతో రైతులకు డ్రోన్లు మరియు ట్రాక్టర్లను సబ్సిడీ రూపకంగా ఇస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది.